బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. బీజాపూర్ లో 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో 21 మంది మహిళలున్నారు. బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ సమక్షంలో సరెండర్ అయ్యారు. లొంగిపోయిన మావోయిస్టులపై 1,41,00,000 రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకం ద్వారా ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లుగా ఎస్పీ వెల్లడించారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఏఓబీ కమిటీ సభ్యులు, బామ్రాగఢ్ కమిటీ సభ్యులు ఉన్నారని తెలిపారు. బీజాపూర్ జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 824 మంది మావోయిస్టులు లొంగుబాటు జరిగిందన్నారు. 1126 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు. వివిధ చోట్ల జరిగిన ఎన్కౌంటర్లో 223 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ఎస్పీ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అడిగి తెలుసుకుందాం. మహేందర్, అయితే ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతుంది. ఇవాళ 52 మంది మావోయిస్టులు బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ సమక్షంలో లొంగిపోవడం జరిగింది. అయితే లొంగిపోయిన మావోయిస్టులపై 1,41,00,000 రివార్డు ఉందని కూడా ఎస్పీ వెల్లడించారు. ఇందులో 21 మంది మహిళలకు సంబంధించి ఉంటారు, 31 మంది పురుషులకు సంబంధించి ఉంటారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ సంబంధించిన రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఈ పునరావాస పథకం సంబంధించి ఎక్కువగా ఆకర్షితులై కూడా జనజీవన స్రవంతిలో చాలా వరకు మావోయిస్టులు లొంగిపోతున్నారు. మనం ఒకసారి గత ఏడాది సంబంధించి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 824 మంది మావోయిస్టులకు సంబంధించి లొంగిపోవడం జరిగింది. 1126 మంది ఆ మావోయిస్టులు కూడా అరెస్ట్ అయినట్లు కూడా ఈ ఎస్పీ కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఎన్కౌంటర్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఈ ఏడాది వ్యవధిలో గత జనవరి నుంచి ఈ జనవరి వరకు 223 మంది మావోయిస్టులు చనిపోయినట్టు కూడా ఎస్పీ వివరించారు. అయితే పూర్తి స్థాయిలో దాదాపుగా మార్చి ఎండింగ్ వరకు కూడా ఆపరేషన్ కగర్ పూర్తవుతున్న నేపథ్యంలో లొంగుబాటు ప్రక్రియ కూడా చాలా వరకు ఎండింగ్ వచ్చింది. అసలు మావోయిస్టు పార్టీ సంబంధించిన ఉద్యమమే చివరి అంకంకి చేరిందని చెప్పుకోవాలి. ఇప్పటికే కేవలం ముగ్గురే కేంద్ర కమిటీ సంబంధించిన సభ్యులు ప్రస్తుతం ఉన్నారు. ఈ ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులు కూడా లొంగిపోతే పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీ పని ముగిసిందని చెప్పుకోవాలి. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.